అంటే దీని మీద చాలా బెట్ ఉన్నదండి కుబేర సినిమా మీద. ఎలాగంటే ఓకే, బడ్జెట్స్ మీరు ఖర్చు పెట్టిన బడ్జెట్స్ కానీ లేకపోతే ఓవర్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ ఓకే, పబ్లిక్ సీక్రెట్, ఇది మీరు దాచుకునేది కాదు. కానీ ఈ సినిమా ధనుష్కి కానీ లేకపోతే నాగార్జున గారు కానీ వాళ్ళిద్దరికి చాలా పెద్ద బెట్ అండి ఈ సినిమా. నాగార్జున గారికి ఏమో 100th పిక్చర్ ఇమీడియట్ గా ఉంది. ఈ సినిమా మీద స్టేకు ఆయన 100th పిక్చర్ మీద బాగా పడుతుంది. మీ ఇద్దరు గట్టిగా చెప్పాలంటే ఈ సినిమా ఆయనకి ఏ విధంగా ప్లస్ అవుతుంది? ఐ థింక్ ఇట్ విల్ బి ఎ వెరీ గ్రేట్ ఫిల్మ్ ఫర్ ఎస్పెషలీ నాగార్జున గారు. జనరల్ నాగార్జున గారు చేయని రోల్స్ ఐ థింక్ హీఈస్ డూయింగ్ ఇట్ అండ్ చాలా న్యాచురల్. జనరలీ నాగార్జున గారి ఫిల్మ్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ప్రతి హీరో గారు కూడా జనరలీ మామూలు మనుషుల కన్నా కొంచెం ఎక్కువ హీరోయిజంతోనే చేస్తుంటారు సినిమాలు. బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎ న్యాచురల్ ఫిల్మ్. మామూలు మనం ఒక ఇంట్లో అయ్యే ఇన్సిడెంట్ ఎట్లా చూస్తుంటామో అట్లా ఈ సినిమాని చూస్తుంటాం. శేఖర్ పిక్చర్స్ న్యాచురల్ ఉంటాయి కదా, న్యాచురల్ గా ఉంటాయి. బట్ నాగార్జున గారి దగ్గర ఉన్న పాయింట్ ఏంటంటే జనాలు, ఆడియన్స్, ఆయన ఫ్యాన్స్ గానీ ఆయన ఒక కైండ్ ఆఫ్ హైలో చూడడం అలవాటు నాగార్జున గారు. కరెక్ట్. ఇఫ్ ఈస్ డన్ ఫ్లాట్ గా అయిపోయి ఆయన ఒక క్యారెక్టర్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ శేఖర్ గారు. ఇట్లానే ఉంటుంది. ఇట్లా నార్మల్ గా ఉండుకుంటా కూడా యూ విల్ బి లవింగ్ హిమ్, ద వే హీ యాక్ట్స్, ద వే హీస్ బీన్ సీన్ న్యాచురల్ ఆన్ ద స్క్రీన్. ఇట్ విల్ బి రియల్లీ నైస్. హి గాట్ ఇంటూ ద రోల్. అంటే నాగార్జున వి ఆల్సో లవ్డ్ ఇట్. నాగార్జున గారు జనరల్ గా మీరు లోగడ కూడా నాగార్జున గారితో సినిమా చేశారు. అది మీకు బాగా వర్కౌట్ అయిందా సార్? లాస్ ఏం రాలేదు, జస్ట్ వర్కౌట్ అయింది. ఓకే, జస్ట్ వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆయన బిజినెస్ పరంగా ఆయన దేవున కలుస్తుందా మీకు? లేకపోతే మీ ఎంతసేపు మీ బ్యానరు, ధనుష్, రష్మిక అట్లా ఉండదు సార్. యాజ్ అ ప్రాజెక్టే ఉంటుంది ఏదైనా. సార్ టోటల్ ప్రాజెక్ట్ అవుతుంది కదా. వెన్ వి టేక్ అన్ యాక్టర్ కలుస్తుందనే చేస్తాం కదా. ఎవరైనా ఇప్పుడు వై రెమ్యునరేషన్స్ ఆర్ గివెన్ యాక్చువల్లీ బికాస్ హీ యాడ్స్ టు ద ప్రాజెక్ట్. దట్స్ ద వే థింగ్స్ హ్యాపెన్ కదా. ఒకవేళ 100 ఇస్తున్నారు, 150 ఇస్తున్నారు, 30 ఇస్తున్నారు, 20 ఇస్తున్నట్టే దట్ ఈస్ ద వే వి థింక్ ఓ దిస్ విల్ యాడ్ దిస్ లెవెల్ అనే కదా. ఇప్పుడు ప్రభాస్ని తీసుకొని మనం 150 ఇస్తున్నాం, 200 ఇస్తున్నాం అంటే వై ఇట్ ఈస్ లైక్ దట్? బికాస్ మార్కెట్ ఉంది కాబట్టి అకార్డింగ్ టు దట్ వీ విల్ బి గివింగ్ కదా. దానికి డెఫినెట్లీ ఇలా అంటే మీరు ఒక చిన్న టెక్నికల్ క్వశ్చన్ సార్ ఇక్కడ, అండ్ అట్ ది వెరీ సేమ్ టైమ్ అకాడమిక్ కాల్స్. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హై బడ్జెటెడ్ ఫిల్మ్స్ గా మనం చూసుకున్నవి ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా ఒక ఫ్యాంటసీ ఓరియంటేషన్ అండ్ ఒక మిత్ ఏదో అలాంటి సినిమాల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసి ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న లేటెస్ట్ గా రిలీజ్ అయిన థగ్ లైఫ్, రైట్? కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ అన్న కూడా ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, చూడలేదండి ఎవరు. I'll give you a clarity first. This is not a high budget film అని మేము అంటలేం. మా ప్రొడక్షన్ లో మాకు హై బడ్జెట్ ఫిల్మ్ ఇస్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వాట్ వీ వాంట్ టు టెల్ యూ. ఇంత పెద్ద కాస్టింగ్ లో ద బడ్జెట్స్ ఆర్ నాట్ దట్ హై వాట్ హ్యాస్ బీన్ స్పెంట్. నో ఎగ్జాక్ట్లీ ఎంతైతే అనుకుంటున్నారో అట్లా కాదు. జస్ట్ naturally we have a DSP, we have Shekhar Kamla garu, we have Rashmika, we have Nagarjuna garu, we have Dhanush, such a big star cast. Naturally that remuneration, yes, all top people. The villain. నేను అడిగేది just try to catch my point. ఇప్పుడున్న ట్రెండ్స్ లో జనరల్ స్టోరీస్, budget has nothing to do with the no, I am not talking about budget, sir. I am not talking about budget. స్టోరీ టెల్లింగ్ లో ఒక న్యూ వేవ్ స్టోరీలు, ఏదో తెలియనివి అవుట్ ఆఫ్ ది బాక్స్ కథలు అయితేనే జనాలు రిసీవ్ చేసుకున్నారు. మనం ఆల్ బెటర్ నో, థియేటర్లకి జనాలు రాట్లా రెగ్యులర్ స్టోరీస్ కి, రెగ్యులర్ కథలకి, రైట్? మీరు డూ యూ గ్యారంటీ దట్ అండి ఓపెనింగ్స్ అంటే మీరు రిలీజ్ చేసిన కంటెంట్ ఏదైతే ఉంది ఇప్పటి వరకు కూడా చాలా హార్డ్ హిట్టింగ్ ఉంది, చాలా బాగుంది. పాటలకు బదులు ఆ ప్రొజాయిక్ టెక్స్ట్ రిలీజ్ చేశారు చూసారా, అది చాలా ట్రెండింగ్. కానీ సినిమా థియేటర్ లో కూర్చున్న తర్వాత ఇది రెగ్యులర్ గా ఉందిరా అని అనిపించే ప్రమాదం ఏమైనా ఉందా? ఫస్ట్ థింగ్ ఐల్ టెల్ యూ సార్, యాజ్ అ ప్రొడ్యూసర్ వాట్ డు వి ఎక్స్పెక్ట్? డెఫినెట్లీ మనం ఏం సినిమా తీస్తున్నాము అని ఆలోచిస్తాం మాకున్న ఎక్స్పీరియన్స్ లోపలనే. అండ్ డెఫినెట్లీ ఈ కాంబినేషన్స్ శేఖర్ గారిది అండ్ ద టీజర్స్ ద వే ఇట్ ఈస్, డెఫినెట్లీ దే విల్ బి ఎ వెరీ బిగ్ ఓపెనింగ్. ఐఎమ్ టెలింగ్ యూ. ఓపెనింగ్ విల్ బి దేర్, బట్ ఈవినింగ్ వరకు కరెక్ట్ రిపోర్ట్ స్టెబిలైజ్ అవుతుంది. బికాస్ మార్నింగ్ వచ్చే యూత్ కి ఒక టైప్ ఉండొచ్చు, ఈవినింగ్ వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ డిఫరెంట్ గా ట్రీట్ చేయవచ్చు. బట్ ఓవరాల్ గా పిక్చర్ హిట్ రిపోర్టే వస్తుంది అని నా ఫీలింగ్. అంటే మీకు ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ప్రొడ్యూసర్లు ఎవరికైనా ఉన్న ఛాలెంజ్, మౌత్ టాకు, పబ్లిక్ టాకు వచ్చేలోగా
రివ్యూస్ అనేవి వచ్చి ప్రొడ్యూసర్లకు కానీ లేకపోతే ఎగ్జిబిటర్లు అందరికీ కూడా నడుము విరగొడుతున్నాయి. అవి చూసి జనాలు డిసైడ్ అవుతున్నారు. ఈ మీరు ముందు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడం కన్నా రివ్యూయర్స్ ని ఇంప్రెస్ చేసే ఛాలెంజ్ సార్ మన అదృష్టంలో ఏం రాసి ఉంటే అదే అవుతుంది సార్. వాళ్ళకి నచ్చితే వాళ్ళు మంచిగా రాస్తారు సార్, నచ్చలేదంటే వాళ్ళు రాయారు సార్. ఇదేమో ఎల్ఐసి మార్కా సార్? దీపం రెండు చేతులు ఇలా పెట్టడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టి సినిమా దానికి సార్ వేదాంతం మాట్లాడతారండి సార్. ఎవరు ఇష్టం వాడిది సార్. దిస్ ఇస్ ద ఇండిపెండెంట్ కంట్రీ, డెమోక్రాటిక్ కంట్రీ. క్యాన్ యూ స్టాప్ సంబడి? యూ కాంట్ స్టాప్. యూ హ్యావ్ టు రిక్వెస్ట్ దెమ్ దట్స్ ఇట్. అండ్ రియలీ వాళ్ళు కూడా రివ్యూయర్స్ తప్పు మంచులని అట్లా మాట్లాడదు మీరు. ఎలాగా మీరు రివ్యూయర్స్ ఇట్లా డోంట్ టాక్ లైక్ దట్. ఐఎమ్ నాట్ టాకింగ్ లైక్ దట్ సార్. వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు సార్. నేను అనేది నచ్చలేదు ఆడియన్స్ కన్నా మీకు ఛాలెంజ్ ఏంటంటే ముందు సార్ చాలా పిక్చర్స్ రివ్యూస్ బ్యాడ్ వచ్చి కూడా ఆడినాయి సార్. అట్లా లేదా ఏం ఆడినాయి? అట్లా ఏం లేదు. బ్యాడ్ వచ్చినా పర్లేదు మా సినిమా నిలబడుతుంది అంటారు మీరు. నేను బ్యాడ్ వచ్చినా పర్వాలేదు అనలేదు, నిలబడుతుంది అనలేదు, ఏమనలేదు. నా పిక్చర్ హిట్ అవుతుంది, నాకు అది నమ్మకం ఉంది. అది మాకు తెలుసు. రివ్యూస్ ఇవన్నీ వాళ్ళకి నచ్చితే వాళ్ళు మంచిగా రాస్తారు, నచ్చలేదంటే రాయరు. దానికి మనం ఫోర్స్ చేసి రాపియటం కూడా. ఇప్పుడు ఒక రివ్యూలో 5కి 5 ఇస్తారు అంటే పిక్చర్ ఆడేస్తుందా? అట్లా ఏం ఉండదు. దట్ కౌంట్స్, నో డౌట్. దట్ ఈస్ అ పవర్ఫుల్ థింగ్ వాట్ యు సెడ్. ఆడియన్స్ కి డిసైడ్ చేయాలి. But we can't force them to write or... Of course, that nobody can force. It's their wish, no? They are also doing their duty. Coming to another point, sir. You are such a great businessman. How great? Very great. అది మీరు ఎంత తగ్గించుకుందాం అనుకున్నా తగ్గేది కాదు. కానీ ఈ సినిమా ఇంత ఖర్చు పెట్టి ఓకే డ్యూ ఆ కథకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. I am son of a great father, you can say, but I am not a great businessman. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.